లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. 5 స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డును జీహెచ్ఎంసీ అందుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అవార్డును అందుకోవడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో హైదరాబాద్కు ఇలాంటి అవార్డు రావటాన్ని ఎలా పరిగణించాల్సి ఉంటుంది? రానున్న రోజుల్లో ఇంకా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉందంటారా? ఈ అవార్డు రావటం పట్ల జీహెచ్ఎంసీ ఏం చెప్తోంది? వంశీ, ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించిన అవార్డు జిహెచ్ఎంసీ సొంతం చేసుకుంది, మొత్తం 9వ ర్యాంకుని సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ అవార్డుని ఇచ్చే క్రమంలో 1,00,000 జనాభాకు పైగా, ఎంతమంది 1,00,000 పై జనాభా ఏదైతే ఉంటుందో సంబంధించిన మొత్తం కూడా అంటే అక్కడ క్లీన్నెస్ కావచ్చు, లేకపోతే తదితర అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటి ర్యాంకు సూరత్ ఇండోర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే సమయంలో 9వ స్థానంలో జిహెచ్ఎంసీ ఉంది. మొత్తం దీనికి సంబంధించిన 4గురికి అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్తో పాటు ఎవరైతే క్లీన్ సంబంధించిన మొత్తం చాలా కీలకంగా వివరించారో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ సోమా భారత్, అలాగే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల, వీళ్ళు 4గురు కూడా ఈ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. వాస్తవానికి 5 స్టార్ రేటింగ్ అవార్డులో భాగంగా ఇది అందుకోవడం జరిగింది. అదే జిహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ఒకటి చెప్తున్నారు, ఏదైతే 7 రేటింగ్ ఉంటుందో ఆ 7 రేటింగ్ని సొంతం చేసుకోవడం తమ లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. వాస్తవానికి 3 రేటింగ్లో గత ఏదైతే జనవరిలో సొంతం చేసుకోవడం జరిగింది, కొన్ని 3 అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం 5 రేటింగ్లో 9వ స్థానంలో నిలిచింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తూ 7 రేటింగ్లో స్థానం సంపాదించడం తమ లక్ష్యం అంటూ కూడా జిహెచ్ఎంసీ చెప్తుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో పూర్తిగా క్లీన్నెస్ మీదే జిహెచ్ఎంసీ మొదటి నుంచి దృష్టి పెడుతూ వస్తుంది. ఆ దృష్టి పెడుతున్న ఆర్కే, నిజంగా ఈ అవార్డు అధికారులు అందుకున్న మనం రోజు చూస్తూ ఉంటాం, ఫీల్డ్ లో చూస్తూ ఉంటాం, పారిశుధ్య కార్మికులు ఎంతగా కష్టపడుతూ ఉంటారో వారి కష్టం వల్లే ఈ రోజు మనం ఈ అవార్డు కైవసం చేసుకున్నాం. అధికారులు ఎన్ని చెప్పినా ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళ శ్రమను మనందరం గుర్తించాల్సి ఉంటుంది. వారందరికీ మనం హెచ్ఎంటీవీ తరపున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పే సందర్భం ఇది. రానున్న రోజుల్లో వారి పనితనం ఎలా ఉండబోతుంది? మీరు చెప్పినట్టు జీహెచ్ఎంసీ పరిధి పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల కృషి ఏ విధంగా ఉంటుందనుకోవాలి? వంశీ, ఖచ్చితంగా ఉన్నతాధికారులు కేవలం అవార్డులు తీసుకోవడం వరకు అంటే వాళ్ళు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ కూడా అది ఆచరించాల్సింది గ్రౌండ్ లెవెల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచే కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. మొత్తం కూడా రోడ్లు అన్నీ కూడా క్లీన్గా ఉంచే ప్రక్రియలో వాళ్ళు ఒక్కొక్కసారి సమిధులు అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. వీటికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ మొదటి నుంచి ఎప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్లు ఎవరు వచ్చినా కూడా ఇదే చెప్తుంటారు, కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసిన సమయంలో మాత్రమే జిహెచ్ఎంసీ అనేక అవార్డులు సొంతం చేసుకోగలిగింది. సో ఎప్పుడైనా సరే కింది స్థాయి ఉద్యోగులు పూర్తి స్థాయి క్రమశిక్షణతో పనిచేసిన సమయంలోనే అవార్డులు సొంతం చేసుకున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ అవార్డులు సొంతం చేసుకోవడంలో ఖచ్చితంగా శానిటరీ డిపార్ట్మెంట్తో పాటు జిహెచ్ఎంసీ సంబంధించిన కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషి కూడా ఉంది. అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బందికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో హెచ్ఎంటీ కూడా అభినందిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉండి చెత్త చెదారం మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన సమయం ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.